ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఆడంబరంగా కాకుండా సాదా సీదాగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనపడుతుంది. ఆ ఏర్పాట్లు ఆ విధంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలందరూ కూడా గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి రాజ్భవన్కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. దాదాపు 2 వారాల నుంచి అందులోనే ఉన్నారు వారంతా కూడా. అక్కడి నుంచి ప్రస్తుతం బస్సులో వారు చెన్నైకి బయలుదేరారు. కథ సుఖవంతమైందని చెప్పుకోవాలి. ఇన్ని రోజుల హైడ్రామాకి తెరబడిందని చెప్పుకోవాలి. అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ వర్గం పోటాపోటీగా వ్యూహ ప్రతివ్యూహాలతో ఒక తమిళ్ సినిమాని తలపించే విధంగా ఇన్ని రోజులు రాజకీయ చదరంగాన్ని ఆడారు. ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. గవర్నర్ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ సాయంత్రం 4 గంటలకు పళనిస్వామి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 33 మంది మంత్రి వర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీంట్లో పన్నీర్ వర్గాన్ని పక్కన పెట్టేశారు పూర్తిగా. పన్నీర్ని అయితే పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇక అమ్మ దీవెనలతో చిన్నమ్మ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ విజయమల్ల సత్యానంద్. మరోవైపు కాసేపట్లో పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పోయస్ గార్డెన్ దగ్గర మళ్లీ సందడి నెలకొంది. తమిళనాడులో తాజా అప్డేట్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు బయలుదేరారా? ఎన్ని గంటలకు అక్కడికి చేరుకుంటారు? ఆయనతో పాటు ఎంతమంది వెళ్తూ ఉన్నారు? ఎమ్మెల్యేలు ఇంతవరకు పన్నీర్ సెల్వం నుంచి ఒక స్టేట్మెంట్ ఏమన్నా వచ్చిందా? దీనికి సంబంధించి గవర్నర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత గత 10 నిమిషాల కిందటి వరకు ఇక్కడ భారీ సంబరాలు ఘనంగా జరిగాయి. అలాగే టీటీవీ దినకరన్ ఎవరైతే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఎడప్పాడి పళనిస్వామి, అలాగే దీంతో పాటు ఒక 5 మంది మంత్రులంతా కూడా ఇక్కడ పోయస్ గార్డెన్లో సమావేశమయ్యి దాదాపు క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి క్లియరెన్స్ చేసేశారు. 32 మందితో సంబంధించినటువంటి మంత్రులు తమిళనాడు క్యాబినెట్లో ఉన్నారు, సీఎంతో సహా. ఇప్పుడు అయితే ఎంతమందికి ఇందులో అవకాశం ఇచ్చారు? గతంలో ఉన్న 2 ఇక్కడి నుంచి వెళ్ళి వేరే వర్గంలో చేరినటువంటి పరిస్థితుల్లో ఆ 2ని తొలగించేసి మిగిలిన 2ని ఇండక్ట్ చేసిన తర్వాత కూడా కేబినెట్ స్వీకారానికి రెడీ అయ్యామని చెప్పి గవర్నర్కి ఇక్కడి నుంచే ఫ్యాక్స్ పంపించారు. అయితే ఇక్కడి నుంచి ఎడప్పాడి పళనిస్వామితో పాటు మరికొద్ది మంది 5 మంది మంత్రులు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గర జయలలిత ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే రాజ్భవన్కి బయలుదేరుతారని మనకున్నటువంటి సమాచారం. అయితే ఓవరాల్గా చూస్తే లెక్క తేలింది. అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం దగ్గర 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు మనకు ఇందాక కాసేపు ఎంపీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సోమవారం బల నిరూపణకి వెళ్ళబోతున్నారు. సోమవారం, ఎందుకంటే 15 రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలోనే సోమవారం బల నిరూపణకి వెళ్తామని, దీనికి సంబంధించి మాకు ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే ఎంపీ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో సాధ్యమైనంత త్వరగా దీనికి ముగింపు పలికి పాలన వైపు దృష్టి పెట్టాలని చెప్పి అన్నాడీఎంకే శశికళ వర్గానికి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. అలాగే సీఎంగా ఎడప్పాడి పళనిస్వామి ఈ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేని కూడా అటు తర్వాత ఎటు తరలిస్తారన్నది కూడా కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఎందుకంటే 15 రోజుల పాటు మనకు వీళ్ళకి సమయం ఉన్న నేపథ్యంలో మళ్ళీ గోల్డెన్ బే రిసార్ట్స్కి తరలిస్తారా లేదన్నది కూడా కొద్దిగా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవం అంతా ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలని గోల్డెన్ బే రిసార్ట్స్కి తీసుకెళ్లేందుకు కూడా అవే బస్సులని కూడా అక్కడే ఉంచాలని చెప్పి కూడా ఇప్పటివరకు వీళ్ళకి అందినటువంటి సమాచారం. మరి ఇళ్లలో వాళ్ళని వదిలిపెడతారా? ఎందుకంటే 9 రోజుల పాటు గోల్డెన్ బే రిసార్ట్స్లోనే ఉన్నారు. వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడడం ఇప్పటికే ఆల్రెడీ దాదాపు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక సో ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకోవడం దానిపైన దృష్టి పెట్టారు. మరి బల నిరూపణ సోమవారం ఉంటుంది అని చెప్పి మనకు అందిన సమాచారం. లేకపోతే టైం ఎక్స్టెండ్ చేస్తారా అన్నది కూడా వేచి చూడాలి. ఇక మరొక వైపు అయితే అక్కడ పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించినటువంటి 11 మంది ఎంపీలంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిసి ఈ యొక్క ఎన్నిక శశికళ యొక్క జనరల్ సెక్రటరీ ఎన్నిక చెల్లదని చెప్పి దానిపై దృష్టి పెట్టాలని కూడా రిక్వెస్ట్ చేశారు. అలాగే ఆ ఎన్నికని పరిగణించకూడదని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మైత్రేని లీడ్ చేసి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలవడం జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్. ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పైన శశికళ వర్గం దృష్టి పెట్టిందని మనం భావించవచ్చు. చక్రి, రైట్. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎంత మేరకు ఎవరికి పెద్దపీట వేస్తారనేది ఇంతకు ముందు మనం చూసాం. చంద్రశేఖర్ చెప్తూ ఉన్నారు. అయితే దినకర్, పన్నీర్ వర్గం పరిస్థితి ఏంటి? అక్కడ ఎంపీలు వెళ్తున్నారు సరే, ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అది పెద్ద విషయం కూడా కాదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి విషయం సీఎంకి సంబంధించి కావచ్చు, సీఎం బల నిరూపణకు సంబంధించి కావచ్చు, ఇన్ని రోజులు నిన్నటి వరకు పన్నీర్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతూ ఉన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడే పరిస్థితి ఏమన్నా ఉందా? ఆయన వర్గం ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఈ గవర్నర్ ప్రకటన తర్వాత, గవర్నర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చాక దగ్గర టీటీవీ దినకరన్ ఎవరైతే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉన్నాడో ఆయన బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయనతో పాటు కూడా కొద్దిమంది నేతలు. సార్ జస్ట్ 1 minute. So how many members are going to be inducting cabinet? How many members are inducting in cabinet? How many members? Sir, புதுமுகங்கள் இருக்குமா சார்? Sir, how many? புதுமுகங்கள் இருக்குமா சார்? 2 minutes wait.
wait. How many members? How many members, sir? ಎಲ್ಲ How ಸಟ್ಟಮಂಡ many members? How many ಎಲ್ಲ members? ಸಟ್ಟಮಂಡ How many members? ಎಲ್ಲ ಸಟ್ಟಮಂಡ இல்ல ஒன் செகண்ட் ப்ளீஸ் கவர்மெண்ட் மணில ரிலீஸ் பண்றாங்க. No, how many members you are? இல்ல சார் கவர்மெண்ட் மணில ரிலீஸ் பண்றாங்க சார். நான் சொல்ல கூடாது சார். அதுக்கு சார் சட்டமன்ற உறுப்பினர் இல்ல கவர்மெண்ட் மணில ரிலீஸ் பண்றாங்க. எல்லா சட்டமன்ற உறுப்பினர் வருவாங்களா How many? கவர்மெண்ட் மணில இருந்து ரிலீஸ் பண்றாங்க. கலந்துவாங்களா சார் எல்லாம் கலந்துக்கிறாங்க. Right, right. How many members are inducted? సార్ ప్లీజ్ సార్. రైట్. సో ఇది చూస్తున్నాం సెంగోటయ్యన్ ఎవరైతే ఉన్నారో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని నడిపినటువంటి వ్యక్తి ఆయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ నుంచి టీటీవీ దినకర్ని కలిసి వెళ్ళాడు. ఈయన ప్రిసిడియం చైర్మన్గా శశికళ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానికి, ఎంతమంది మంత్రులను ఇండక్ట్ చేశారన్న దానికి సంబంధించి కూడా కాస్త సీక్రెట్గా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గవర్నరే స్పష్టంగా అనౌన్స్ చేస్తారని కూడా సెంగటన్ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఓ పన్నీర్సెల్వం వర్గం మాత్రం దీనిపైన క్లారిటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు కూడా ధర్మమే జయిస్తుంది, అలాగే దీనికోసం ఫైట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఇది. మరి కాసేపట్లో ఆయన బయలుదేరతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దినకర్ అందించినందుకు. మొత్తానికి పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి మళ్ళీ సందడి నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు పోయస్ గార్డెన్ ని అమ్మ మెమోరియల్ గా మార్చేస్తారనే వార్తలతోటి, అలాగే శశికళ జైలుకి వెళ్లడంతో అక్కడ కాస్త వెలువెలబోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మళ్ళీ శశికళ వర్గానికి సంబంధించినటువంటి నేత సీఎం అవుతుండడంతో అక్కడ మళ్ళీ